నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిసిఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. మంచిర్యాలలో క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజల మనస్సులు గెలవచ్చన్న మాజీ మంత్రి కేటీఆర్. కాకినాడ రూరల్ ఎన్నికలు జరగని గ్రామాలలో ఎన్నికలు నిర్వహించాలన్న ఎమ్మెల్యే పంతం నానాజీ. అయ్యప్ప స్వామి కొండపై అయ్యప్పలకు నిత్య అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించిన ప్రభుత్వ బీర్ల ఐలయ్య. రైట్, డీటెయిల్ చూస్తే కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆంజనేయ స్వామివారిని కోరుకున్నానని, తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతుందని, సర్వేకు ప్రజలంతా సహకరించాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర సర్వే జరుగుతూ ఉంది. సర్వేకు ప్రజలంతా సహకరించాలని కోరుతాను. ఈ యొక్క సమాచార సేకరణ ద్వారా భవిష్యత్తులో తెలంగాణ ఎవరికైతే కార్యక్రమాలు రావడం లేదో, పథకాలు రావడం లేదో వాళ్ళందరికీ ఇచ్చే అవకాశం జరుగుతుంది. పాతవి ఎప్పుడు కూడా తొలగించకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా ఒకసారి సమాచారం అంతా వచ్చిన తర్వాత అర్హత కలిగిన వాళ్ళందరికీ సమాచారాన్ని సేకరించే అంశంలో సహకరించాలని కోరుతాను. ఎవరు కూడా దీనికి ఎలా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఎవరు కొంత ప్రతిపక్ష ఎవరైనా అడుగుంటే తగిన చర్యలు తీసుకోబడతాయన్న మాట మనవి చేస్తా ఉన్నాం. అన్ని కార్యక్రమాలకు సంబంధించి ప్రజలతోటి మిగతా హామీలు కూడా ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొద్దిగా ఆలస్యమైన వచ్చే మార్చి తర్వాత అన్నీ కూడా ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రజలంతా కూడా ఈ యొక్క ఉత్సవాల్లో సంవత్సరం మీ ప్రజాపాలన, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. మంచిర్యాల గోదావరి రోడ్లోని మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో 23.75 కోట్ల వ్యయంతో క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణంకు ఎమ్మెల్యే కుక్రాల ప్రేమ్ సాగర్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మంచిర్యాల ప్రాంత ప్రజలకు ఉన్నతమైన వైద్యం అందించడానికి క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. పనులు ఈ నెల 21వ తేదీన ప్రారంభమవుతాయని రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ, దుద్దుల శ్రీధర్ బాబు హాజరవుతారని చెప్పారు. Go for this. Okay, sir. So that's self power generation. ఇదేతుందో క్రిటికల్ కేర్ అంటే 50 పడకల క్రిటికల్ కేర్. ఇది ఎన్హెచ్ఎం నుంచి టోటల్ డబ్బులు ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి దీన్ని చాలామంది పోటీ పడ్డారు. వచ్చింది ఇది ఒక 50 పడకలు క్రిటికల్ కేర్ వస్తాయి. తప్పకుండా ఏదైతే ఎన్నికల ముందు మాట్లాడిన మెడికల్ హబ్ చేస్తాను, ఖచ్చితంగా ఇది ఉత్తర తెలంగాణ మెడికల్ హబ్ అయితే కరీంనగర్ నుంచి మొదలైతే అందరి పేషెంట్ ఇక్కడ పరిస్థితి ఖచ్చితంగా చేస్తాం. దానికి పక్కకున్న డాక్టర్ల ముందు అందరూ సహకరిస్తుంది. 21 నాడు దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ ఒప్పుకోమని కేవలం బీజేపీ నాయకులు, ఇంకా మన టీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తాను. క్రూడాలు ఇంకా మార్కెట్ కావాలంటే మార్కెట్ అయిపోయింది, క్రూడ్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, ఎక్కడెక్కడ అయిపోయింది. ఇంకా కూడా మార్కెట్ అయితేనే మంచిగా ఉంటుంది. మార్కెట్ కట్టుకోమని చెప్పాను. టీఆర్ఎస్ మళ్ళీ కేసీఆర్ వస్తే దుకాణం టీఆర్ఎస్ దుకాణం బందైంది. బీజేపీ వాళ్ళు కొత్త పిచ్చారు లెక్క పిచ్చి రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసే భాగ్యం కలుగుతుందని, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరపున కొట్లాడి ప్రజల గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకునే అరుదైన అవకాశం ఉంటుందని, ఆ అవకాశం కార్తిక్ రెడ్డికి వచ్చిందన్నారు. ఒకటే నిజంగా కూడా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసే భాగ్యం ఉంటుంది. ప్రజలని సంక్షేమ కార్యక్రమాల ద్వారా, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా చేరుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజంగా ప్రజల పక్షాన కొట్లాడి ప్రజల గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకునే ఒక అరుదైన అవకాశం ఉంటుంది. ఇవాళ అవకాశం మా తమ్ముడు కార్తిక్ రెడ్డి గారికి వచ్చిందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
మీరు ఎంత గట్టిగా ప్రజల్లోకి పోతే చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. మధ్యకాలంలో ఒకసారి ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 13 సంవత్సరాలుగా ఎన్నికలు జరగని రమణయ్యపేట, వాకలపూడి, వలసపాకాల, ఇంద్రపాలెం, చీడిగా, తూరంగి గ్రామాల్లో ఎన్నికలు జరపాలని కోరారు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నాకు ఈవేళ ఇక్కడ నుంచి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు వారిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఈవేళ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అధ్యక్ష, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మండలంలో విలీన గ్రామాలు 6 గ్రామాలు ఉన్నాయి. అధ్యక్ష, అవి 13 సంవత్సరాల నుంచి కూడా ఎలక్షన్ జరగలేదు. దానికి మీతో మాట్లాడడానికి అనుమతి తీసుకో కోర్టుకి ఆశ్రయించారు అధ్యక్ష, హైకోర్టుని ఆశ్రయించారు అధ్యక్ష. WP నెంబర్ 37445 ఆఫ్ 2015 ప్రకారం జీవోని సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అధ్యక్ష. ఆ జీవోని హైకోర్టు పంచాయతీలు ఎన్నికలు జరపడం రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని న్యాయస్థానంలో కేసులు ఉండడం వలన ఎన్నికలు జరగట్లేదని విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడానికి చర్యలు తీసుకోవచ్చుగా తమను ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. యాదగిరిగుట్ట పట్టణంలో అయ్యప్ప స్వామి కొండపైన రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్యే బి రైలయ్య కుటుంబ సమేతంగా అయ్యప్ప స్వామి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల దీక్ష చేయనున్న అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. హలో హలో పోనీ ఆడ పోనీ ఈత వేడున్నా నువ్వు. వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో లగచర్ల ఘటనపై అడిషనల్ డీజీ మహేష్ భగవత్ సమీక్ష నిర్వహించారు. ఎస్పీ నారాయణ రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్తో విడివిడిగా సమావేశమయ్యారు. లగచర్లతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో పరిస్థితిపై అడిషనల్ డీజీ ఆరా తీశారు. లగచర్లకు సంబంధించిన వివరాలు ఏమో ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేసి చెప్పండి. అర్ధరాత్రి దారి దోపిడీకి పాల్పడుతున్న 4 దోపిడీ దొంగలను కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 2 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రోడ్ నెంబర్ 4లో గల మట్టుకు సంబంధించిన ల్యాండ్లో ట్రాన్స్జెండర్స్ తిరుగుతున్నారు. అక్కడ పబ్లిక్ను కవ్వించుకుంటూ అక్కడ గ్రూపుగా ఉండి వచ్చిపోయే వాళ్ళతో మాట్లాడుతున్నారు. అందులో భాగంగా ఆర్ఎస్ బ్రదర్లో జ్యువెలరీస్లో క్యాషియర్ అతను కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నాడు. అప్పుడే మోటార్ సైకిల్ మీద ఒక 4 వచ్చి ఈ ట్రాన్స్జెండర్ని బెదిరించారు. ఇతన్ని కత్తి తీసి బెదిరించి అతని దగ్గర ఉన్న చైను, సెల్ ఫోను కల్పించి చైను, ఫోన్ పోయిందని చెప్పాడు. వీళ్ళ దగ్గర ఫోన్ ఒకటి రికవరీ అయింది, ప్లస్ ఇంకో అతని ఫోన్ కూడా రికవరీ అయింది. ఈ విషయంలో మనము అంతకుముందు కూడా అక్కడ ఒక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. నెక్సెస్ షోరూమ్ దగ్గర సిసిఎస్ బాలానగర్ వాళ్ళు ప్లస్ మా డిఐ రవి ఆధ్వర్యంలో వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్ట్ చేయడం అయినది. వాళ్ళ దగ్గర ఒక కత్తి ప్లస్ 2 మొబైల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నాము. ఈరోజు కోర్టుకు పంపిస్తున్నాం. థ్యాంక్ యూ. 2 వీళ్ళు 2 ఆఫెన్స్.
కార్తీక పౌర్ణమి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతరలో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కిసాన్ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ సీఈఓ వివేక్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కిసాన్ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అంబులెన్స్ ఏర్పాటు చేసి 50,000 మందికి వాటర్ బాటిల్స్, పులిహోర ప్యాకెట్స్ ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ కిసాన్ పరివార్ అధినేత భూపాల్ నాయక్ ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరం వరకు గుట్టపైకి వెళ్లడానికి రోప్ వే సౌకర్యం కోసం ఏర్పాట్లు చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు మహబూబాబాద్ జిల్లా కురవి మండల్ కందికొండ జాతరకు విచ్చేయడం జరిగింది. ఈ జాతరకు విచ్చేసినటువంటి లక్షలాది భక్తులకు, పోలీస్ సిబ్బందికి, ఇక్కడికి సహాయం చేస్తున్నటువంటి రెవెన్యూ సిబ్బందికి, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ సిబ్బందికి, వివిధ శాఖలలో పనిచేసినటువంటి ప్రతి ఒక్క వాలంటీర్కి కూడా నా తరఫున, కిసాన్ పరివార్ తరఫున, భూపాల్ నాయక్ తరఫున మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు నేను సుమారు పైకి ఎక్కినప్పుడు కొన్ని కష్టాలు చూశాను. పైకి వెళ్ళేటప్పుడు జగిత్యాల రూరల్ కల్లెడ గ్రామంలోని శ్రీ ఆంజనేయ రైస్ మిల్లో సివిల్ సప్లై మరియు విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి రైస్ మిల్లులో నిల్వ ఉంచిన 10 క్వింటాల పీడీఎస్ బియ్యం, 160 క్వింటాల నూకలు పట్టుకున్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు విచారణ జరిపి కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు శ్రీ ఆంజనేయ రైస్ మిల్ కల్లెడలో పీడిఎస్ బియ్యంని నూకలుగా చేస్తున్నారని పరిశీలించి తెలుసుకొని వాళ్ళకి వచ్చిన సమాచారం మేరకు మిల్లుకి వచ్చి 10 క్వింటాల పీడిఎస్ రైస్ను మరియు 160 క్వింటాల నూకలను సమాచారం మేరకు మేము ఆ మిల్లు పేరు మీద 6A కేసు నమోదు చేసేటకు పంచనామా నిర్వహించి తదుపరి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తాం. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో నిరుపేదలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి ఎలాంటి అనుమతులు లేకుండా చొరబడగా వారిని డబుల్ బెడ్రూమ్ల నుండి అధికారులు ఖాళీ చేయించారు. గ్రామ సభ ద్వారా ఎంపిక చేసి లబ్ధిదారులకు అందజేస్తామని అధికారులు వారికి నచ్చజెప్పారు. హైదరాబాద్ హైత్ నగర్లో యువతి లైంగిక వేధింపులకు లోనైంది. బాధితురాలు మాట్లాడుతూ గతంలో విజయ్ అనే వ్యక్తితో స్నేహం చేశానని, తనను అనేకసార్లు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశాడని, విజయ్ చేతిలో మరో 3 యువతులు కూడా మోసపోయారని తెలిపింది. అతనిపై హైత్ నగర్ పోలీస్ స్టేషన్లో యువతి ఫిర్యాదు చేసింది. నన్ను ట్రాప్ చేసిండు, బ్లాక్మెయిల్ చేస్తూ, మేము ఫ్రెండ్స్ లాగా ఉన్నప్పుడు దిగిన ఫొటోస్ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు తీసుకున్నాడు. అప్పుడు 1 year బ్యాక్. ఇప్పుడు మానసికంగా చాలా వేధిస్తుండు. ఇంకా మా ఇంట్లో వాళ్ళని చంపుతా, నిన్ను చంపుతా, బయటకు వస్తా అని నన్ను బెదిరిస్తుండు. ఇంకా చాలాసార్లు నన్ను రోడ్డు మీద కొట్టిండు. కాలేజ్ దగ్గరికి వచ్చి అక్కడ వచ్చి కొట్టిండు. ఇంకా ఇప్పటికీ చాలాసార్లు మా ఇంటి సైడ్ వచ్చి కూడా నన్ను చాలా కొట్టిండు. నేను ఏమన్నా అంటే, నువ్వేమన్నా నోరు తెరిస్తే నేను చంపేస్తా చూడు, నేను ఈయనే అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుండు. లాంగ్ ఇట్లానే బతకాలి నువ్వు అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుండు.
ఏం చేస్తాడు అబ్బాయి? ఏం పేరు అబ్బాయి పేరు? అబ్బాయి పేరు విజయ్ కుమార్. ఎక్కడ ఉంటాడు? నాగార్జున సాగర్లో ఉంటాడు. చదువుతున్నాడు ఏమన్నా? ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, ఏం చదవట్లేదు. ఏ కాలేజ్? సర్దార్ వల్లభాయ్ పటేల్ డిగ్రీ పీజీ కాలేజ్. ఎక్కడున్నది? సికింద్రాబాద్ దగ్గర. ఫైనల్గా నువ్వు ఏం కోరుకుంటున్నావు ఇప్పుడు? నీకు ఏం న్యాయం కావాలి? నాకు మనతో లైఫ్ థ్రెడ్ ఉంది. నాకు నుంచి వాని నుంచి నాకు విముక్తి కావాలి. నాకు బయటికి వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా నాకు భయం వేస్తుంది, ఏం చేస్తాడేమో అని. పేరెంట్స్ లేకుండా నేను బయటికి వెళ్ళలేకపోతున్నా, చదువుకోలేకపోతున్నా, ప్లస్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా. ఆటో యజమానులపై ప్రైవేట్ ఫైనాన్సర్ల వేధింపులు ఆపాలని కోరుతూ అలంకార్ ధర్నా చౌక్ వద్ద విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటో కిరాయిలు లేకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితులు, ఆటో ఫైనాన్సులు కట్టలేని పరిస్థితి ఏర్పడిందని, దీంతో ఫైనాన్స్ యజమానుల వేధింపులతో ఆటో యజమానులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. ఆపాలి ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు వెంటనే. ఆపాలి ఆటో కార్మికులపై ఫైనాన్స్ వేధింపులు వెంటనే. ఆపాలి ఆటో కార్మికులపై ఫైనాన్స్ వేధింపులు వెంటనే. ఆపాలి ఆటో కార్మికులపై ఫైనాన్స్. మెదక్ జిల్లా తూప్రాన్ జర్నలిస్టులను జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా రియల్ ఎస్టేట్ అధినేత కైలాస్ రామచంద్రన్ గుప్తా, బుడ్డ భాగరాజు, డాక్టర్స్ అవర్స్ల బృందం ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా కైలాస్ రామచంద్ర గుప్తా మాట్లాడుతూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అహర్నిశలు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారని గుర్తు చేశారు. అనంతరం బుడ్డ భాగ్యరాజు మాట్లాడుతూ పత్రికా రంగం సమాజానికి అద్దంగా నిలుస్తుందని అన్నారు. అంతర్జాతీయ పత్రికా విలేకరుల దినోత్సవం అంటే పత్రికా విలేకరుల ప్రతిదీ ఇప్పుడు మనం అంతర్జాతీయంగా ఒకసారి కూతురు దినోత్సవం, ఒకసారి మన ఫాదర్స్ డే, మదర్స్ డే ఎట్లా జరుపుకుంటున్నామో ఈరోజు పత్రికా విలేకరుల దినోత్సవం కాబట్టి మన మిత్రులు జానకరాములు గారు, మరి ఇంకా అందరూ పేర్లు కొంతమంది తెలుసు, కొంతమంది ప్రశాంత్, తమ్ముడు సీను, గౌడ్ సార్, వీళ్ళందరూ ప్రెస్ మిత్రులందరికీ ప్రింటింగ్ అండ్ శుభాకాంక్షలు. ఈరోజు సందర్భం ఏంటంటే అంతర్జాతీయ ప్రెస్ దినోత్సవం కాబట్టి మా ఒక చిన్న కానుకగా ప్రెస్ విలేకరు తూప్రాన్ మండల్ విలేకరులందరినీ ఇక్కడికి ఆహ్వానించి మేము చిన్న సత్కారించి డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అఫ్సర్ గారు, అలాగే బలరాం రెడ్డి గారు, యాదగిరి గారు, వాళ్ళందరికీ కూడా మా తూప్రాన్ ప్రెస్ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారిని నిజంగా ఇలాంటి సమాజంలో మనం చేస్తున్న సేవలను గుర్తించి మనల్ని గౌరవించడం, నిజంగా వారందరినీ కూడా అభినందించాలన్న అవసరం ఉంది. వారికి మా ప్రెస్ క్లబ్ తరఫున మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వికారాబాద్ జిల్లా తరూర్ మెథడిక్ చర్చ్ 102వ జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 12న ప్రారంభమైన ధరూర్ జాతర ఉత్సవాలు 17 ఆదివారంతో ముగినున్నాయి. పొరుగు రాష్ట్రాలతో పాటు విదేశాల నుండి సైతం జనం తరలివచ్చే ఈ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 5 రోజుల పాటు కన్నుల పండుగగా జరిగే ఈ జాతరకు దక్షిణ మధ్య రైల్వే ఈ రూట్లో ప్రత్యేక రైళ్లతో పాటు అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను సైతం ఇక్కడ నిలుపుదల చేయనుంది. వికారాబాద్ నుండి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ಭಜನಾ ಮಂಡಳಿ ಅವರು ನಮ್ಮೊಂದಿಗಿದ್ದಾರೆ. ರಾಜನ್ ಟೀಮ್ మన మధ్యలో ఉంది. రాజన్ టీమ్ ಅವರು నమ్మదిగిದ್ದಾರೆ. వారు సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తూ మరి ఎలక్ట్రికల్ వర్క్ అంతా చూసుకుంటున్నారు. సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తూ ఎలక్ట్రికల్ వర్క్ అంతా చూసుకుంటున్నారు. ಅವರು ಸೌಂಡ್ ಸಿಸ್ಟಮ್ಗೋಸ್ಕರವಾಗಿ ಎಲ್ಲ ಎಲೆಕ್ಟ್ರಿಕಲ್ ಸಹಾಯ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಈ ಟೀಮ್ಸ್ దేవుడు దీవించును గాక. ಎಲ್ಲ ಟೀಮ್ ಅನ್ನು ದೇವರ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ ಎಂಬುದಾಗಿ ವಿನಂತಿಸುತ್ತೇವೆ. ಬಿಷಪ್ ದೂರದಲ್ಲಿರುವ ಪ್ರವಾಸಿಗಳಾಗಿದ್ದೇವೆ ಎಂಬುದನ್ನು ಬಲ್ಲೆವು. ಇದನ್ನು ಆಲೋಚಿಸಿ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸುವಂತವರಾಗಿದ್ದೇವೆ. Send your spirit, they send your blessings upon each one of us. In the name of the Father and of the Son
and of the Holy Spirit. We dedicate this Jatra to your glory and we declare it open in triune name of our God and Jesus Christ. Amen. Hallelujah. 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 At this time, we also would like to welcome our Bishop Amma and invite her to the మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం మునిమోక్షం గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ గ్రామ అధ్యక్షులు దండు శ్రీను శనివారం తన అనుచరులతో కలిసి మునిమోక్షం కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నవనీత ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నారా రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులను ఏఐజీ ఆసుపత్రిలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పురంధేశ్వరి పరామర్శించారు. కోల్కూరి నరసింహారెడ్డి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ పటాన్చెరు పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కలెక్టర్, ఆర్డీఓ, డీఎస్పీలపై కొడంగల్లో బీఆర్ఎస్ కార్యకర్తలను ఉసిగొల్పి హత్యలు చేసే విధంగా రోజువారీ ప్రకటనలు ఇస్తూ కేటీఆర్ రాక్షసానందం పొందారని అన్నారు. కేటీఆర్ అహంకార పూరిత మండలతోనే కొడంగల్లో అధికారులపై దాడులు జరిగాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా 6 గ్యారంటీ పథకాలు తీసుకొచ్చినప్పటికీ, అనేకమైనటువంటి అభివృద్ధి పనులు చేస్తున్నప్పటికీ మాజీ మంత్రి కేటీఆర్ ఓర్వలేక ప్రజలను రెచ్చగొడుతూ, యువతను రెచ్చగొడుతూ, ముఖ్యంగా రైతులను రెచ్చగొడుతూ, గతంలో బీఆర్ఎస్ పార్టీ మంది చావాలే, అప్పుడు ఈ రేవంత్ రెడ్డిని గద్దె మీదకి దిగాలే, మేము బీజేపీ ఇంకా ఇతరులతోటి ఈ గద్దెను ఎక్కాలి అనే ఒక అంశం మీద మరి కేటీఆర్ అహంకారంతో ఉన్నాడు. ఎవరన్నా అరెస్ట్ చేస్తానంటుండు. ఇలా రాజ్యాంగ పరిధిలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి యువతకు, ముఖ్యంగా ప్రజలకు కూడా అందరూ తెలియజేస్తున్నాం, వీళ్ళు ప్రజలను రెచ్చగొడతారు, యువతను రెచ్చగొడతారు, కేసులు అయినా సరే, అరెస్ట్ అయినా సరే అని చెప్పేసి రెచ్చగొట్టి మిమ్మల్ని జైల్లో పెట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ టీఆర్ఎస్, కేటీఆర్, హరీష్ రావు మాటలు వినొద్దు. రేపు కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలను ముందుకు తీసుకొస్తుంది. వాళ్ళన్నిటి కూడా మనందరం కూడా మరి ఖచ్చితంగా మద్దతుగా ఉందామని చెప్పి ములుగు మండలం జంగాలపల్లి గ్రామంలో గత నెల నుండి విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో కొంతమంది యువకులు 25, 30, 42, 50 మధ్య వయసులో మృతి చెందడంతో ఆ గ్రామంలో ఏమో జరుగుతుందని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. వివిధ రోగాల బారిన పడిన వ్యక్తులు కూడా ఇంత తొందరగా చనిపోరు, కానీ ఏదో గ్రామాన్ని పట్టి పీడిస్తుందని గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాంసం సందర్భంగా భక్తులు బారులు తీరారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదలి రవీందర్ వారి సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 50 సంవత్సరాల క్రితం వారి తండ్రి ఈ దేవాలయాన్ని ఏర్పాటు చేశారని, నిత్య పూజలు, దీప ధూప నైవేద్యాలు సమర్పించారని అదెల్లి తెలిపారు. రాజేంద్రనగర్, శివరాంపల్లి, సులేమాన్ చెరువు డంపింగ్ యార్డ్ లాగా తలపిస్తుంది అని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వాహనాలలో ఎక్కడి నుండి తీసుకొచ్చి చెరువులో చెత్త వేస్తున్నారని, అంతేకాకుండా కొన్ని వ్యర్థాలను సైతం ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి కలుపుతున్నట్లు పలుమార్లు ఫిర్యాదులు చేసిన జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని, వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు జోక్యం చేసుకుని చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష దీపోత్సవం కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. మంచిర్యాలలో క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజల మనస్సులు గెలవచ్చన్న మాజీ మంత్రి కేటీఆర్. కాకినాడ రూరల్ ఎన్నికలు జరగని గ్రామాలలో ఎన్నికలు నిర్వహించాలన్న ఎమ్మెల్యే పంతం నానాజీ. అయ్యప్ప స్వామి కొండపై అయ్యప్పలకు నిత్య అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించిన ప్రభుత్వ బీర్ల ఐలయ్య. So we prepare updates. For more updates, keep watching BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.